టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీ హబ్ గచ్చిబౌలిలో మరికాసపట్లో ప్రారంభం కాబోతోంది. ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్, రతన్ టాటా హాజరయ్యారు. లైవ్ చూద్దాం. Having officially launched Tea Hub and unveiling the Catalyst building, our dignitaries will now take a quick tour of the building. In the meantime, we'd like to request members of the press and media to kindly take their seats and to enter from the right-hand side of the atrium. A separate entrance has been designated for you. Thank you. The Catalyst building from there's a separate entrance to the right-hand side of the atrium. We'd like to request all the పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో 3 గొప్ప ఇన్స్టిట్యూషన్స్ తో కలిసి హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన టీ హబ్ నేడు ప్రారంభమైంది.
దేశంలో ఎవరైనా తమకొచ్చిన ఆలోచనల్ని ఇక్కడికొచ్చి పంచుకోవచ్చు. జనం ఇచ్చే కొత్త ఐడియాలను ఎంకరేజ్ చేయడంతో పాటు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేయాలనుకుంటోంది తెలంగాణ సర్కార్. టీ హబ్కు IIIT సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది. ISB నుంచి మెంటర్స్ కూడా ఇక్కడ ఉంటారు. ఏ వ్యక్తి అయినా కొత్త ఆలోచనతో వస్తే దాన్ని ఇంకొకరు క్యాష్ చేసుకోకుండా దానికి సంబంధించిన న్యాయపరమైన సలహాలు, పరిష్కారాలు అందించేందుకు నల్సార్ యూనివర్సిటీ సహకరిస్తుంది. ఈ హబ్ను ఏర్పాటు చేయడం వరకే ప్రభుత్వం పని. ఆ తర్వాత దీనికి బోర్డు ఉంటుంది. దీనికి సీఈఓగా సిపి గుడ్నాని వ్యవహరిస్తారు. వీరితో పాటు ప్రముఖ కంపెనీలకు చెందిన వ్యక్తులు కూడా బోర్డు మెంబర్లుగా ఉంటారు. మంచి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి పెట్టుబడి సమస్య రాకుండా ప్రభుత్వం మూలధనంగా 10 కోట్ల రూపాయలు పెట్టింది. వివిధ ప్రైవేటు కంపెనీలు మరో 90 కోట్లు జమ చేశాయి. మొత్తం 100 కోట్ల మూలధనంతో టీ హబ్ ఉంటుంది. ఎవరికి సాయం చేయాలి, ఎంత ఇవ్వాలి అన్నది మాత్రం టీ హబ్ బోర్డు నిర్ణయిస్తుంది. First 2 rows which have been reserved, those of you still standing, if you could find a couple of empty seats that I can see here and there, if you can find a seat for yourself and be seated. మొదటి దశలో సుమారు 800 మంది స్టార్టప్స్ కు వీలుగా టీ హబ్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. ఛాంబర్ కావాలంటే ఒక్కో ఛాంబర్ కు ప్రతి నెల 50,000 రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కడైనా కూర్చుని ఆలోచనలు పంచుకునే వాళ్ళు ప్రతి నెల 6,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ రంగంలోనే కాదు, హెల్త్ కేర్ రంగానికి చెందిన స్టార్టప్స్ కూడా ఇక్కడికి వచ్చి సంప్రదించే వెసులుబాటు ఉంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్లే వారికి ISB నుంచి సర్టిఫికెట్ కూడా అందించబోతున్నారు. టీ హబ్ బోర్డు నుంచి ఈ సర్టిఫికెట్ అందిస్తారు. మొదటి హబ్ కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావడంతో మరో హబ్ ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటోంది సర్కార్. రాయదుర్గంలో మరో 15 ఎకరాలను ఇప్పటికే సేకరించింది. ఇందులో రెండో హబ్ ను ఏర్పాటు చేయబోతోంది. ఇది మరో 3 ఏళ్లలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ హబ్ లో ఏకంగా 10,000 మంది స్టార్టప్స్ కు అవకాశాలు దక్కుతాయి. తెలంగాణను ఐటీలో మేటిగా నిలపాలనుకుంటోంది ప్రభుత్వం. దీంతో పాటు ఐటీ దిగ్గజాలు ఎక్కువగా ఉండే సిలికాన్ వ్యాలీలో కూడా ప్రభుత్వం తరపున ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇక్కడ ఆలోచనల్ని అక్కడి వారితో పంచుకోవడంతో పాటు అక్కడి వారిలో హైదరాబాద్ మీద ఆసక్తి ఉంటే వాళ్లు సంప్రదించడానికి వీలుగా సెంటర్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది.
సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీ హబ్ గచ్చిబౌలిలో ప్రారంభం కాబోతోంది. ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్, రతన్ టాటా హాజరయ్యారు. లైవ్ లో చూస్తున్నాము. ప్రస్తుతం ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా, అలాగే గవర్నర్ నరసింహన్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో 3 గొప్ప ఇన్స్టిట్యూషన్స్ తో కలిసి హైదరాబాద్లోని IIIT క్యాంపస్ లో ఏర్పాటు చేసిన టీ హబ్ ప్రారంభమైంది. దేశంలో ఎవరైనా తమకు వచ్చిన ఆలోచనల్ని ఇక్కడికి వచ్చి పంచుకోవచ్చు. జనమిచ్చే కొత్త ఐడియాలను ఎంకరేజ్ చేయడంతో పాటు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేయాలనుకుంటోంది తెలంగాణ సర్కార్. టీ హబ్ కు IIIT సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది. ISB నుంచి మెంటర్స్ కూడా ఇక్కడ ఉంటారు. ఏ వ్యక్తి అయినా కొత్త ఆలోచనతో వస్తే దాన్ని ఇంకొకరు క్యాష్ చేసుకోకుండా దానికి సంబంధించిన న్యాయపరమైన సలహాలు, పరిష్కారాలు అందించేందుకు నల్సార్ యూనివర్సిటీ సహకరిస్తుంది. ఈ హబ్ ను ఏర్పాటు చేయడం వరకే ప్రభుత్వం పని. ఆ తర్వాత దీనికి బోర్డు ఉంటుంది. దీనికి సీఈఓగా సిపి గుడ్నాని వ్యవహరిస్తారు. వీరితో పాటు ప్రముఖ కంపెనీలకు చెందిన వ్యక్తులు కూడా బోర్డు మెంబర్లుగా ఉంటారు. మంచి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి పెట్టుబడి సమస్య రాకుండా ప్రభుత్వం మూలధనంగా 10 కోట్ల రూపాయలు పెట్టింది. వివిధ ప్రైవేటు కంపెనీలు మరో 90 కోట్లు జమ చేశాయి. మొత్తం 100 కోట్ల మూలధనంతో టీ హబ్ ఉంటుంది. ఎవరికి సాయం చేయాలి, ఎంత ఇవ్వాలి అన్నది మాత్రం టీ హబ్ బోర్డు నిర్ణయిస్తుంది.